హలో, గుడ్ ఈవినింగ్ సార్. మీ అందరికీ ఈ మధ్య నేను యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ ఎవరైనా చేయించుకోవాలి సార్. 1000 మంది సబ్స్క్రైబర్స్, 10 లక్షల వ్యూస్. ముందు అప్లై చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే సార్, మనం మొట్టమొదటిగా 1000 మంది ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబర్స్ ర్యాంక్లోనే మనం అప్లై చేసుకోవాలి. మానిటైజేషన్కి ఏమేమి కావాలి? మన పాన్ కార్డు, మన ఆధార్ కార్డు, మన ఈమెయిల్ నెంబర్, అంటే ఫోన్ నెంబర్. మొట్టమొదటిగా మనం దీంట్లో ఇమిడ్చింది పెట్టుకుంది టచ్ ఫోన్లో. ఈమెయిల్ నెంబర్ అంటే కొంతమంది ఫోన్ నెంబరు అదే నెంబర్ కూడా ఈమెయిల్గా పెట్టుకుంటారు. అది సార్ ఈమెయిల్ నెంబర్ అంటే అవి ఉంటే కాదు చాలు సార్, అవి కంపల్సరీగా ఉండాలి. నీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఉంటే ఆ యాప్లోకి వెళ్ళి అలా మానిటైజేషన్ చేయించుకోవాలి. మనకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా కంప్యూటర్లో చేసి పెడతారు సార్ మానిటైజేషన్. వైటీ స్టూడియోలో మార్చుకోవాలి. మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టదలుచుకుంటే ముందుగా తెలిసిన వాళ్ళ ద్వారా చక్కగా పెట్టించుకోండి సార్. యూట్యూబ్లోకి వెళ్ళి మీ పేరు అవి పెట్టి చేసుకోవాలి సార్. డేట్ ఆఫ్ బర్త్ అయ్యి అట్లా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. మానిటైజేషన్ అంటే మనం రిజిస్ట్రేషన్ అయినట్టు అనమాట. మన భూమిని మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇప్పుడు మనం శాశ్వతంగా ఎట్లా ఉంటుంది, ఇది అంతే సార్. ఇప్పుడు మరి మొదలెద్దాం సార్. కుల, మత, జాతి, లింగ భేద, వర్గ విశేషం మరి అందరూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. నేను కార్తీక పురాణం అనేది చదువుతున్నాను సార్. వాచ్ టైం గురించి పెద్ద వీడియోలు చేయాల్సి వస్తుంది సార్. ప్రతి ఒక్కరు చిన్న వీడియోలు లాగే 1000, లక్షలు, కోట్లలో ఈ వీడియోని చూస్తారని, ఈ కార్తీక పురాణం అంటారని దయచేసి మీకు ఎన్నో గంటల తరబడి సినిమాలు చూస్తున్నారు, ఎన్నో గంటల తరబడి మీకు ఇది చేస్తున్నారు. ఒక్కసారి చూడండి సార్. ఒక్కొక్కళ్ళు నా ఫాలోవర్స్ చూసినా సరిపోతుంది కనీసం. అది సార్ కొంతమంది సగం మంది చూసినా వాచ్ టైం 4000 గంటలు అవ్వదు సార్. నాది 315 గంటలు అయింది ఇప్పటికి. ఎన్నా చేయాలి సార్? మీరు ఒక్క వీడియో చూసినా సార్ చాలామంది అనుకుని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పెద్ద వీడియోలు కూడా అదే నేను కోరుకునేది. రెడీగా ఉండండి సార్. 11వ అధ్యాయం ఎవరెవరికి చెబుతున్నారు? వశిష్ఠ మహాముని జనక మహారాజు చెబుతున్నాడు. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం వ్రతం యొక్క మహిత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఇంటిని ఇంకనూ దీన్ని గురించి ఎంత చెప్పినో తనివి తీరదు. అంటే కార్తీక పురాణం గురించి ఎంత చెప్పినా కానీ జీవితం సరిపోదు, అంత పెద్దదే కార్తీక మాసం. అంటే సింపుల్లో మనం ఏం చేయలేకపోయినా, కనీసం దాన ధర్మాలు చేయలేకపోయినా, ఏం చేయలేకపోయినా మన తాహత కొలది మనం దేవుడికి దండం పెట్టుకోవచ్చు, దేవుని ఆరాధన చేయొచ్చు. కార్తీక మాసం ఉదయం సాయంత్రం దేవుడికి, విష్ణువుడికి కానీ శివుడికి కానీ దండం పెట్టుకుంటే మనకి దానివల్ల ప్రతిఫలం అనేది వస్తుంది, మంచి జరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. అలానే సిరి సంపదలు కూడా వస్తాయి. అది లేని వాళ్ళకి, ఉండవాళ్ళకి ఆ టైం కుదరదు. ఉండవాళ్ళు చేయాల్సిందే, చేస్తేనే మంచిది. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసం వ్రతం యొక్క మహాత్మ్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఇంకా దీని గురించి ఎంత చెప్పినో తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిషయ పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణుశ్చ నానంతరము పురాణ పఠనం చేయించినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు సార్. చేయనవసరంలో చేయిపోయినా ఇన్నా కానీ మనము వైకుంఠాన్ని ప్రాప్తి పొందుతాం. ఆ పాటలు పాడుతున్నా, ఇవి చేస్తున్నా ఇన్నా సారు. అది సార్. దీని గురించి మరొక ఇతిహాసం చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడంగిరి. వశిష్ఠ మహాముని జనక మహారాజు చెబుతున్నాడు. పూర్వము కళింగ దేశమున మందధరుడు విప్రుడు గలడు. అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేయొచ్చు, అక్కడనే భుజించు, మద్య మాంసాది పానీయములు చేయించు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపగా దురాచారుడై మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవం గాంచి విసుగు చెందక సకలోకాపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని చేయుచున్నను, ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగను. ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసాలను బాధించి వారి వద్ద నున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడి పోవుచుండ నతన్ని భయపెట్టి కొట్టి ధనమున హరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశే వారిద్దరిని జంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి కాండించు వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను.
కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను. ఈ విధంగా ఒకే కాలంలో కూడా యమలోకమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా తమ లోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రొక్కుచు బాధపడుతుండేది. అది సార్ ఎన్నో అధ్యాయం 10వ అధ్యాయం 11వ అధ్యాయం సార్ 11వ అధ్యాయం చదువుతున్నాను. రెడీగా ఉండే. మంథరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామ స్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యములతో పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమలాడుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సందర్శించి, అమ్మ, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకుని రావలేను. దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే ఆ అలికి ముగ్గులు పెట్టి తన స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి 2 ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసినాం. అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను. ఆమె కూడా ఆ రాత్రంతయు పురాణము వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మరాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయేది. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయేది. అచట నరకముందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుతున్నారు కాన నా యందు దయ ఉంచి వాన్ని ఉద్ధరింపుడని ప్రాధేయపడినాం. అంత విష్ణుదూతలు, అమ్మ, నీ భర్త బ్రాహ్మణుడై ఇండియు స్నాన సంధ్యాదులు మాని పాపత్ముడైనాడు. రెండోవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశిస్తే ప్రాణహితుని చంపి ధనము అపహరించను. 3వవాడు వ్యాఘ్రము. 4వవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించిన అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపమును మధ్య మాంస భక్షణ చేసిన వాడగన గాన పాపతుడైనాడు. అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారని వారిని చరిత్రలో చెప్పిరి. అందులో ఆమె విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు, అమ్మ, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినటం వలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసిన వారికి మోక్షము కలుగునని చెప్పగా అట్లే అనుకున్నాను. ఆ నలుగురును ఆమె గడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించడం వలన ఎట్టి ఫలము కలిగనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. సార్, నేను ఇక ఉంటాను సార్. 11వ అధ్యాయం అయిపోయింది సార్. 11వ అధ్యాయం కూడా అయిపోయింది. 11వ అధ్యాయం కూడా అయిపోయింది. 11 అధ్యాయాలు అయిపోయినాయి. ఇంకా 19 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 30 అధ్యాయాలు సార్. అది సార్ కార్తీక మాస పురాణం పుస్తకం సార్. ఇది కార్తీక మాస పురాణం మొత్తం 30 అధ్యాయాలు ఉంటుంది సార్. రోజుకి ఎన్నో కానీ చదువుతున్నా.
ఎందుకంటే సార్ నాకు వాచ్ టైం సరిపోలేదు. ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా, తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తారు సార్. లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టండి. పెద్ద వీడియోలు కూడా నేను బాగా మంచి ఇంప్రూవ్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్.